అనంత్ అంబానీ తన 30th బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవటానికి కొంచెం డిఫరెంట్గా ఆలోచించాడు. పాదయాత్రగా వెళదామని భావించాడు. ఇందులో తప్పే ఉంది? మనం ఎంతోమంది ఎన్నో మొక్కులు నెరవేర్చుకోవటానికి పాదయాత్రగా వాళ్ళు మొక్కుకున్నటువంటి గుడికి వెళుతూ వస్తూ ఉంటారు కదా. శబరిమల కానీ, తిరుమల దేవస్థానం కానీ, ఎన్నో గుళ్ళకి ఎంతోమంది వెళ్తారు కదా. మరి అనంత్ అంబానీ వెళ్తే తప్పేంటి? ఆయన కూడా ఏదైనా మొక్కుకున్నాడేమో. దీన్ని కూడా PR స్టంట్ అంటూ కొంతమంది ట్రోల్స్ చేసేస్తున్నారు ఆయన పైన. ఈ పాదయాత్రలో ఒక చోట కోళ్లతో కిక్కిరిసి ఉన్న ఓ లారీ కబేళాలకు వెళుతుండటం చూసి ఆయన చలించిపోయాడు. వెంటనే తన సిబ్బందిని పిలిచి ఆ లారీని ఆపమని ఆదేశించాడు. కోళ్లను సంరక్షించేందుకు వ్యాపారికి డబ్బులు చెల్లించి వాటిని కొనుగోలు చేశాడు. వందలాది కోళ్లను సంరక్షణ కేంద్రంలో ఉంచేందుకు చొరవ తీసుకున్నాడు. ఏకంగా వాటిని అంతేరాక పంపించేశాడు. దీన్ని కూడా కొంతమంది నెగిటివ్గా చూస్తున్నారు. దీన్ని కూడా PR స్టంట్ అంటున్నారు. తన వంతారా జంతు సంరక్షణ కేంద్రంలో పులులు, సింహాలు గడ్డి తింటాయా అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజమే, వాటికి కూడా మాంసమే ఇవ్వాలి. ఈ విషయం అనంత్కి తెలీదా? ఒక్కసారిగా అన్ని కోళ్లను కబేలాకి తీసుకెళ్లటం చూసి సహజంగా తనలో జంతు ప్రేమికుడు ఉన్నాడు కాబట్టి చూడలేకపోయాడు. డబ్బు కట్టి వాటిని విడిపించాడు. రేపు ఆ కోళ్లను కూడా మాంసంగా చెయ్యొచ్చు, ఎవరు కాదనట్లేదు. కానీ అలా కుక్కి ఒక వాహనంలో తీసుకెళ్తూ ఉంటే ఆ విధంగా వాటిని చూసి తట్టుకోలేకపోయాడు. తనేం తప్పైతే చేయలేదు కదా, అదేమైనా నేరమా అంతలా ట్రోల్ చేయడానికి?